ఇక వివరాలకు వెళ్తే గ్రామ స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అందరూ ఏకమై పనిచేయాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కచ్చిరిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య పార్టీ కార్యకర్తలు విస్తృతంగా హాజరయ్యారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పార్టీ తలపెట్టిన కార్యక్రమాలు, జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై పార్టీ నాయకులతో వివరంగా చర్చించారు. జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఎంపికపై ప్రతిపాదనలు మంత్రి అచ్చెన్నాయుడు స్వీకరించారు. ఆయా కమిటీల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి పార్లమెంటరీ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అందరూ ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు స్థాయి కార్యకలాపాల్లో క్రమబద్ధత, సమన్వయం అవసరమని, కొత్తగా నియమించిన మెయిన్ కమిటీ మరియు అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలం గ్రామాల నుండి పార్లమెంటు స్థాయికి మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశం ద్వారా పార్లమెంటు స్థాయి నాయకత్వం బలపడుతుందని, కార్యకర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టసాధ్యమైన పోరాటం ద్వారానే పార్టీ విజయాలు సాధిస్తుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నాయకుల వివరాలను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి ఆయా కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కమిటీల నియామకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రతిపాదనలను పార్లమెంటు పరిశీలకులు అధ్యయనం చేసి అధిష్టానానికి నివేదిస్తామని అన్నారు. అనంతరం కమిటీల ఏర్పాటులో ఎవరికి స్థానం కల్పించాలనే విషయంలో పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ కోసం క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తారని అన్నారు. కార్యకర్తే అధినేత అని భావిస్తూ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చూసి ఎట్టి పరిస్థితిలో ఈసారి మనం గెలవాలి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీరిపోకూడదని మన రాష్ట్రంలో మనం జనసేన అధ్యక్షుడు పొత్తు పెట్టుకున్న విషయం మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత బీజేపీ కానీ కోలిషన్ గవర్నమెంట్లో మనం ప్రభుత్వాన్ని నడపడం అంటే అంత ఆశామార్చి కాదు, అంత ఈజీ కూడా కాదు. అందరినీ సాటిస్ఫై చేయాలి. 3 పార్టీలకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఇదేదో ఈ కలయిక 5 సంవత్సరాల కలయిక కాదు, ఇంకొక 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ కలయిక ఉండాలి. ఈ 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కొన్ని త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి మనందరం సిద్ధపడాలి. పదవులకి త్యాగం చేస్తాం, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తాం. కానీ మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాలను ఇచ్చి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు తీసుకెళ్లడానికి కొత్త నిశ్చయంతో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు పదవులు ఒకప్పుడు మా చుట్టూ ప్రదక్షిణ చేస్తే పదవులు ఇస్తారు, లేకపోతే విజయవాడలో ఆఫీసులో కనపడితే పదవులు వచ్చాయి. కానీ ఈసారి పదవులు అనేవి మా చుట్టూ తిరుగుతూ, ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరుగుతూ పదవులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. వారి ట్రాక్ రికార్డు తీసుకుంటున్నారు. పార్టీలో ఎంతకాలం ఉన్నారు, ఎంత సీనియర్, ఇది ఒక ఎత్తైతే ఎన్నికల్లో పార్టీలో ఎన్ని సంవత్సరాలున్నా, ఎంత సీనియర్ అని చెప్పుకున్నా, ఎన్నికల్లో ఓట్లు రాకపోతే సీనియారిటీ ఉండదు, దానివల్ల పనిచేసుకోవాలి. ఈసారి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా
ప్రతి ఒక్కరికి పదవిచ్చే ముందు వారి బూతులో, వారి మండలంలో, వారి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు సంపాదించగలిగారు, ఎంతమందికి ప్రభావితం చేయగలిగారనే